ఇవాల్టి వీడియోలో మనం లంచ్ బాక్స్లోకైనా, డిన్నర్లోకైనా, బ్రేక్ఫాస్ట్కైనా, లేదంటే పిల్లలు ఆకలి అన్నప్పుడు ఎటువంటి కూరగాయలు లేకపోతే ఓన్లీ బంగాళదుంపలతో నోరూరించే బిర్యానీ తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే ఈ బిర్యానీని చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం తీసుకోండి. ఇక్కడ బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, లేదంటే నార్మల్ రైస్తో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. అరగంట నానబెట్టినట్లయితే చక్కగా పొడవుగా వస్తుంది మనకి రైసు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి. అదే నార్మల్ రైస్ తీసుకున్న వాళ్ళైతే 1కి 2 వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను సోంపు వేసుకోండి. ఈ సోంపు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు సోంపు వేసుంటారో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. తర్వాత అనాసపు 3 వేసుకోవాలి. లవంగాయలు 8, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలక్కాయలు 4. ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయను 1 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆ ఉల్లి ముక్కలను కూడా వేసేసుకోండి. పుదీనా కొంచెం వేసుకోండి, కొత్తిమీర కొంచెం వేసుకోండి. పుదీనా మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ కొత్తిమీర నేను కాడలు తీసుకున్నాను. చాలామంది కాడలు పడేస్తూ ఉంటారు కదా, అలాంటి కాడలు దీనిలో వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయని ఒక 10 నుండి 12 ఉండేలా చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మొత్తం మసాలా దినుసులన్నీ ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మొత్తం మసాలాలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు పైన ఉన్న మసాలాలన్నీ కూడా పక్కకు తీసేసుకోండి. తినేటప్పుడు నోటికి తగలకుండా ఉండేలాగా ఈ మసాలాలన్నీ పక్కకు తీసేసుకోండి. ఆల్రెడీ మనకు ఫ్లేవర్ దిగిపోయింది కాబట్టి చక్కగా మొత్తం మసాలాలన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎక్కడైనా మసాలాలు ఉన్నాయేమో వడకట్టేసుకోండి ఒక గిన్నెలోకి. ఇలా వడకెట్టుకున్న నీళ్ళని పక్కకు పెట్టేసుకోండి. ఈ నీళ్లతోనే మనం బిర్యానీ తయారు చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఈ నూనె ప్లేస్లో కావాలనుకున్న వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు 2 తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం బాగా వేగిపోవాలి. ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్ తయారు చేసుకుంటున్నాం. ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం నూనె ఉంటుంది. ఆ నూనె అంతా కూడా కొంచెం వంపేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో జీడిపప్పు తీసుకొని వాటిని కూడా వేయించుకోండి. జీడిపప్పు ఉంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇది కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో బంగాళదుంపలు 3 తీసుకొని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని ఆ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోండి. ఇక్కడ మనం ఎటువంటి కూరగాయలు ఉపయోగించట్లేదు, ఓన్లీ బంగాళదుంపలతో మాత్రమే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బంగాళదుంపలన్నీ కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. దీనిలో 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి మధ్యకి ఆ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా కలర్ మారే వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి బంగాళదుంపలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ఈ కలర్ వచ్చేయాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా పెద్ద సైజు తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూను ఉప్పు వేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, దానిలో నుంచి కొంచెం తీసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటా అంతా కూడా మెత్తబడే వరకు బాగా వేయించేసుకోండి. టమాటాలు అంతా 2 నిమిషాల్లోనే చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా దినుసులతో నీళ్లు మరిగించి ఉంచుకున్నాం కదా, ఆ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అయితే మనం మళ్ళీ కొలిచే పని ఉండదు. ఆల్రెడీ మనం వాటర్ అంతా కూడా కొలిచే ఉంచుకున్నాం కదా, 1కి 1.5 తీసుకున్నాము. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి, లేదంటే ఒకసారి వాటర్ని చెక్ చేసుకోండి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని నీళ్ళని మరగనివ్వండి. ఆల్రెడీ మరిగించుకున్నాం కదా, వెంటనే మరిగిపోతాయి మనకి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీస్తే చక్కగా మనకి మంచి బిర్యానీ ఫ్లేవర్తో మంచిగా మనకి వాసన వస్తుంది. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీదే ఉంచుకొని
ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత కొంచెం వాటర్గా ఉండాలి. అలా అయ్యే వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి లోపల వాటర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మరీ వాటర్గా లేకపోతే కొంచెం వాటర్లాగా ఉండాలి. చూడండి ఒకసారి కొంచెం మనకి వాటరీగా ఉంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకనట్లయితే మరొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇక్కడ నాకు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు అంతే ఉంచుతాను. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తే ముందు మనకి కొంచెం తడిగా ఉంది కదా. 2 నిమిషాలు స్టవ్ ఆపిన తర్వాత అలా ఉంచినట్లయితే పొడిగా అయిపోద్ది. చూసారు కదా, చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఓన్లీ మనం ఎటువంటి కూరగాయలతో ఉపయోగించకుండా బంగాళదుంపతోనే తయారు చేసుకున్నాం. తప్పకుండా ట్రై చేయండి, మంచి ఫ్లేవర్తో ఉంది. ఇక్కడ బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంతో మనం రైతాతో అయినా తీసుకోవచ్చు. మా అమ్మాయి లంచ్ బాక్స్కి నేను ఇలాగే రెడీ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.